భారత క్రికెట్ టీంలో అడుగుపెట్టడం అంత సులభమైన విషయం కాదు. ఒక్కో స్థానం కోసం టీంలో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో రాణించినా కూడా జట్టులో చోటు దక్కుతుందన్న గ్యారంటీ లేదు. అందులోనూ టెస్టుల్లో స్థానం సంపాదించడం అంటే తలకు మించిన పని అనే చెప్పాలి. ఇటువంటి నేపథ్యంలో ఓ యంగ్ క్రికెటర్ త్వరలో జరగబోయే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి తనని ఎంపిక చేయాల్సిందిగా బీసీసీఐని కోరాడు. వివరాల్లోకి వెళితే, టీమిండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ కి టాలెంట్ ఉన్న అవకాశాలు మాత్రం అతడికి అందనంత దూరంలోనే ఉంటున్నాయి. టీమిండియా వచ్చే నెలలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లో తలపడనుంది. దీనికి సెలెక్ట్ అవ్వాలి అంటే బుచ్చిబాబు టోర్నీ, దులీప్ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీల్లో తప్పక రాణించాలి అని బీసీసీఐ కండిషన్ పెట్టింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్లంతా ఇందులో ఆడుతున్నారు. బాగా ఆడితే టీంలోకి ఛాన్స్ దొరికేలా ఉంది. కానీ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం తనకు భారత తుది జట్టులో చోటు కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గతంలో చాలాసార్లు డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టినా అవకాశాలు పెద్దగా దక్కలేదని వాపోయాడు. ఈసారి నేను ఆడబోయే దేశవాళీ టోర్నీలో ఎలాంటి ఆశలు లేకుండా బరిలోకి దిగుతాను అని, వచ్చిన ప్రతి ఛాన్స్ను సద్వినియోగం చేసుకునేందుకు తన కృషి తాను చేస్తాను అని, అయితే తన కృషికి ఎప్పటికైనా ఫలితం దక్కుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు. బీసీసీఐ అతన్ని గుర్తించి తగినన్ని అవకాశాలు ఇచ్చే వరకు డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూనే ఉంటాను అని చెబుతూ, లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అని, అయితే అప్పటి వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది అని సర్ఫరాజ్ అభిప్రాయపడ్డాడు. బంగ్లా సిరీస్ కు తనని ఎంపిక చేయాల్సిందిగా సర్ఫరాజ్ ఖాన్ సెలెక్టర్లను ఇండైరెక్ట్ గా కోరాడు. మరి సర్ఫరాజ్ ఖాన్ అతను గుర్తించి అతన్ని బీసీసీఐ టీమిండియా టెస్ట్ స్క్వాడ్ లో సెలెక్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.